మార్చేసానే ట్విట్టర్ మానేసానే నీకేటగయ్యానే మలయాళి పిల్ల ఫోన్ మార్చేసాలే చాటింగ్ ఆపేసాలే నీకే సింక్ అయ్యాలే వదలను ఇల్లా వైపే వచ్చేసిందే నిన్నే చూడగానే లెఫ్టే ఉన్న గుండె రైట్ రైట్ అందే అంచే కట్టులో నా నిన్నే చూడగానే క్లాసు మాసు ఇలా మిక్స్ అయ్యిందే ఊళ్ళో నేనే చేస్తే నీ ఒళ్ళో పిల్ల ఫిక్స్ అయిపోయానే నన్నే ఫిక్స్ అయిపోయింకా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so mana Zabardast episode ni Zabardast ga start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Mano garu and the beautiful Khushbu garu. All right, audience వచ్చేసారు, judges వచ్చేసారు, మరి తను కూడా రావాల్సిందే కదా. ప్లీజ్ వెల్కమ్ మానస్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో నేను వచ్చేసాను, మా లవ్లీ జడ్జెస్ వచ్చేసారు, మన వండర్ఫుల్ ఆడియన్స్ వచ్చేసారు. సో ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. విన్నర్ Yes. మరి ఏంటి పందెం డబ్బులు తీసుకొచ్చా. ఏంటి గెలిచినా కూడా అదే 15,000 మీరు గెలిచినప్పుడు ఏమైనా ఎక్కువ ఇచ్చారా? ఆల్ రైట్, సో మన ఈ వాల్టి పందెం అమౌంట్ వచ్చి 30,000. మరి ఈ అమౌంట్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆల్ రైట్ మానస్, సో మీ తరఫున ఎవరు రాబోతున్నారు? అవర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఎవరు? ఇంకెవరు, మన రాకెట్ రాఘవ్ గారు. ఓకే, అండ్ కాన్సెప్ట్ ఏంటి? వైఫ్ చూపించే ప్రేమ సరిపోకపోతే బయటికి వెళ్లి ప్రేమని ఎలా కొనుక్కుంటాం అనే ఒక చిన్న వెరైటీ కాన్సెప్ట్ తో మా రాఘవ్ గారు వస్తున్నారు. అండ్ దాంతో పాటు మన అన్నపూర్ణమ్మ గారు కూడా వస్తున్నారు స్కిట్ లో. అవునా? యా. ఆల్ రైట్, సో ఎందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. రఫాడి రాఘవ. నమస్తే సార్. నమస్తే మేడం. ఏం పాటేశావు? మా ఆవిడ కొడితే కొట్టాలి. కాదే ఎందుకు అంటే అలా కొట్టేస్తావు? నా పర్సనాలిటీ చూడు, పిచ్చికి నోట్లో ధాన్యం గింజలా ఉంటాను. కొట్టి కొట్టి ఎలా అయిపోతున్నాను తెలుసా నేను? అరవకు, మా అమ్మకి డిస్టర్బెన్స్ అవుతుంది, అరవ మాకు. ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. యారా ధాన్యం గింజ అరే అటు ఇటు చూస్తావు నిన్నే. కాళ్ళ నొప్పులు మాత్రలు ఉన్నాయా? కాళ్ళ నొప్పులు మాత్రం నా దగ్గర ఎందుకు ఉంటాయండి? నాకంటే 5 ఏళ్ళు పెద్దాడు ఆ మాత్రం జాగ్రత్త వద్దంటారా నీకు? అరవ మాకు. పాపం వాడు సీనియర్ సిటిజన్, ఆ మాత్రం బీపీ ఉంటది. నేను సీనియర్ సిటిజన్ ఏంటండి? నేను సీనియర్ సిటిజన్ ఏంటి? నేను చూడలేదు అనుకో మాక. బస్సులో ఒకళ్ళు లేచి నిలబడి నీకు సీట్ ఇచ్చాడా లేదా? అంటే ఆడి దిగేసే స్టేజ్ వచ్చింది, ఆడి దిగేసాడు, నిలబడలేక నేను కూర్చున్నాను. బస్సులోనే నిలబడలేని వాడివి నా కూతురు జీవితాన్ని నేను నిలబెడతావు, ఈ స్కిట్ నేను నిలబెడతావురా? ఎవరండి ఇంట్లో కరెంట్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు? నేనేనయ్యా. కరెంట్ ఉంది కదండి ఇంట్లో కరెంట్ ఉందయ్యా, మా అల్లుళ్ళలోనే కరెంట్ పోయింది. అత్తమ్మ అందరికి ఇలా చెప్పి నా పరువు రే ఏం చేస్తున్నారా? టెస్టర్ జనరేటర్ పెట్టిన కష్టం మేడం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు. అత్తమ్మ అందరికి చెప్పి ఇలా నా పరువు తీయకండి అత్తమ్మ. మీరు పరువు తీస్తున్నానా? మరి? బెండకాయలాగా ముదిరిపోయావని జిడ్డు మొహం వేసుకుని. జిడ్డు వచ్చిందా? బాగా
నువ్వు ఒకటి ఎలా తయారేమిటి? ఆయన పరువు తెస్తుంది అంటున్నావు, నువ్వు ఇవ్వాల్సిన జీతం ఇస్తే మా అమ్మ పరువు ఎందుకు తెస్తుంది? జీతం ఇంకా పడలేదు అత్తమ్మ, పడగానే నేను జీతం ఇస్తాను కదా మీకు. ఏం పడుద్ది అంటాడు. వీడు ముదిరిపోయి బెండకాయలాగా ఎవరు పిల్లనివ్వట్లేదని ఫోన్లే పాపం అని నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి వీడికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి వీడి స్కెట్ లో కూడా వచ్చాను. ఏమాయ్, ఈ చెత్త మొహమాన్ని మనం చూడలేం గాని పద లోపల పోదాం. నేను ఎలాంటి కళ్ళ కన్నానో తెలుసా అండి. అసలు ఆఫీస్ నుంచి రాగానే అందమైన పెళ్ళం ఎదురొచ్చి చెంబుతో నీళ్లు ఇస్తే కాళ్ళు కడుక్కుంటూ ఉంటే తువ్వాలు ఇస్తది, తువ్వాలతో కాలు తుడుచుకుని లేపే కాఫీ ఇస్తది, కాఫీ తాగుతుంటే వెనక నుంచి వచ్చి నా భుజాలు నొక్కుతుంటే మా అత్తమ్మ తువ్వాలతో అలా ఇసురుతూ ఉంటే ఎలా ఉంటది అనుకున్నాం. కానీ నాకు చూడండి ఎలాంటి బ్యాచ్ వచ్చారు. అదే తువ్వాలతో నాకు ఉరేసే వాళ్ళు బ్యాచ్ దొరికారండి. చచ్చిపోతున్నాను వీళ్ళతో. కృష్ణానగర్ లో ఒక ఏజెంట్ ఉన్నాడు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారంట. డబ్బులు ఇస్తే జూనియర్ ఆర్టిస్టులు వచ్చి ఎలా కావాలంటే అలా యాక్ట్ చేస్తారట. ఆడి దగ్గరికి వెళ్తా. హలో, ఆర్ఎఫ్సీకి ఒక 200 మందిని పంపించేసి తుక్కు కూడా ఒక బస్సు పంపించేసి ఇమీడియట్ గా ఈడ పేమెంట్ కూడా వేసాను. నువ్వు జల్లి మొన్న కూడా పేమెంట్ లేట్ చేసినావు. ఓకేనా? ఏ బాబు, నువ్వు రేపు పొద్దున అడ్డ మీకు వచ్చి 5 గంటలకు. జూనియర్ ఆర్టిస్ట్ కాదు, మరి ఎవరు? అది మొన్న ఫోన్ చేసాను చూడు, ఒక అత్తమ్మ అరే అత్త కావాలి, వైఫ్ కావాలి, నువ్వేనా? ఓకే, వాళ్ళు రెడీ ఉన్నారా అని కొన్ని రూల్స్ ఉన్నాయి. 6 to 6 కాల్ షీట్ ఎక్స్ట్రా అయింది అనుకో, టైం డబుల్ పేమెంట్. ఓకే ఓకేనా? వాళ్ళని పిలిచేస్తున్నా మరి. పిలిపించు. రానమ్మా, రండి. మనో గారు బ్రేక్ లో ఫ్రీయేనా? అదే చెప్పండి. అట్టగే ఇద్దరం కలిసి కచేరీ స్టార్ట్ చేద్దాం. నిన్ను పిలిచింది ఆయన దగ్గరికి, ఈయన దగ్గర కొని కాదు, మరి? ఈయన దగ్గర కోవాలి. ఓహో. బాగా అలవాటు. నువ్వు నడు సార్. వచ్చేసింది సార్. ఏంటి ఇద్దరు అత్తమ్మల్ని తీసుకొచ్చేవేంటి? ఇద్దరు అత్తమ్మలు కాదు, ఈ అత్తమ్మ ఆమె వైఫ్. ఇది వైఫే. ఈమె అత్తమ్మ. ఈమె ఏటండి అంత సిక్కుపోయారేటి మధ్యలో? అత్తమ్మ, ఈ పిలుపు కోసమే నేను ఇన్ని సంవత్సరాలు బతుకున్నాను అల్లుడు గారు. తర్వాత ఎడిది కానీ ముందెళ్ళి నీళ్ళిసిరా, కాలు కడుకుంటాడు. 3 చెంబులు ఎందుకండి? ఇవేమో చేతులు కడుక్కోవటానికి, ఇవేమో కాళ్ళు కడుక్కోవటానికి, ఇవేమో ఇవి చెప్పి చావున్నా ఎందుకయ్యి మొహం కడుకో సోల సత్తున్నాం. మొహం కడుక్కోవడానికి అమ్మా. ప్రయాణం బాగా జరిగిందండి. ఆఫీస్ నుంచే కదా మొత్తం, దానికి ప్రయాణం ఏంటండి? అదేటండి, అది మాత్రం ప్రయాణం కాదు. ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళినా కూడా పోతున్నారంట. అయ్యో బాబు, ఇలా ప్రేమ చూపిస్తున్నారు. ఇలాంటే ఇదే ప్రేమ నేను కోరుకున్నది తెలుసా? ఇంతకాలం జడ్జిలు ఎప్పుడు నాకు 10 మార్కులు ఇచ్చినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు. ఎప్పుడు ఇచ్చారని? ఏమండి చిన్న పాట ఏమైనా వేసుకోవచ్చండి? ఆ పాట ఏంటి? డాన్స్ ఆడుకుంటారా? వేసుకోవచ్చండి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంటిరో. పాట ఆపేసారేంటి? ఆమె టైం అయిపోయింది, ప్యాకప్ టైం. పైసలు ఫస్ట్ పేమెంట్. ఇదిగో పేమెంట్ తీసుకోండి మీరు. ఓకేనా? అత్తమ్మ పలకొండ వెళ్ళిపోతున్నారేంటి? వాళ్ళు పేమెంట్ ఇచ్చినాక నా మాట నేను, నీ మాట ఎందుకు ఇంటారు? ఇంకా ఆ ఏడ్చి కన్నీళ్ళు వచ్చినాయి, అవి తుడుచుకొని ఇంటికి కొను. ఏంటి మళ్ళీ ఆ దెయ్యాల కొంపకెళ్ళాలా నేను? సరే ఏం చేస్తాం? పాపా, ఆడు వయోవృద్ధుడు వచ్చాడా? అత్తమ్మ ఏమనంటే అన్న అంటారు కానీ అల్లుడు గారు అని పిలవండి. గారు అంటే ఇష్టం లేకపోతే అల్లుడు అని పిలవండి. మరి వయోవృద్ధుడు అంటారంటే అల్లుడు గారు అంటే మీ సొమ్ము ఏమన్నా పోద్దా? సొమ్మంటే గుర్తొచ్చింది, డబ్బులు ఇవ్వు. గుర్తు చేసి వచ్చాను మొత్తానికి. నేనే ఏం చేస్తాం? ఏంటి 2-3 నోట్లు తక్కువ కనపడుతున్నాయి చూడు. ఎవరికి ఇచ్చావు? ఎక్కడ తగలేసావు? చెప్పు. సస్తాడేమో, మళ్ళీ దిక్కు లేకుండా అయిపోద్ది. పాదం ఈ మొహం చూడలేమే, దరిద్ర కొట్టు మొహము. ఈ దరిద్ర కొట్టాడిని ఎందుకు చేసి వచ్చాను నాకు తెలియట్లేదు. జీతం మొత్తం తీసేసుకుని మొఖం చూడలేనంటారు ఏంటండి ఆవిడ?
లాభం లేదు, ఇక్కడ ఉండకూడదు. మనకి మా తుకారాం గడే కరెక్ట్. తుకారాం నువ్వు ఇప్పుడే పోయినా మళ్ళీ ఎందుకు వచ్చిన రావాల్సి వచ్చింది అర్జెంట్ గా. ఇద్దరు ఆర్టిస్టులు వచ్చేయాలి మళ్ళీ. నాకు ఎంత ఖర్చు అయినా పర్లేదమ్మా మనకి. ఒక నిమిషం ఫోన్ చేద్దాం. పిలిపించాం. హలో మేడం, మీరు మన ఛాన్సులు ఉన్నాయని అడిగారు కదా. ఒక ఛాన్స్ ఉంది, 1116 ఇస్తాడు, 1116 ఇస్తాడు, భోజనం పెట్టేస్తాడు. ఓకే, నేను లొకేషన్ పంపిస్తున్నా, వచ్చేసి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. డబ్బులు ఎవరిస్తారు? నువ్వా క్యారెక్టర్ చేయించుకునేవాడు? క్యారెక్టర్ చేయించుకుంటా, ఆయననే చేస్తాడు అమ్మ. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన ఇగో ఈయననే. ఆయనే భార్య పెద్ద దయ్యం అంట. అలా అత్తనైతే ఇంకా డబల్ దయ్యం టార్చర్ చేస్తుందంట, రోజు కొడుతురంట ఇంట్లో. మీరిద్దరు కొంచెం ప్రేమ చూపిరు సరే? చూపిస్తా, బాగా చూపిస్తా. సార్ మీరు వాళ్ళు వచ్చిర్రు జూనియర్ ఆర్టిస్ట్, వెళ్ళండి, మంచి ప్రేమ చూపిస్తారు వాళ్ళు. ప్రేమ పంచమంటే ఏంది, చంపేస్తావా ఏంది? ఎక్కడెక్కడ దొల్లి వచ్చాడో ఒళ్ళంతా దుమ్మే దులుపుతుంది పిల్ల. అస్సలు కాదు, ఇదిగో చూడు చూడు దుమ్ము. అవన్నీ వచ్చేసాము. అత్తమ్మా కొట్టేస్తారు. ఎవరే నువ్వు? అత్తమ్మ చెత్తమ్మ అని చెత్తమ్మ అని. ఎక్కడి నుంచి వచ్చారు? నేను జూనియర్ ఆర్టిస్ట్ అండి. ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారనుకో అందులో దిగిపోతాను అనమాట. దిగిపోతావా? అట్లయితే నేను చెరువు 116 ఇస్తాను. బాగా దిగిపోండి మా అల్లుడి దగ్గర. ఏ క్యారెక్టర్ అని చెప్పండి. మామూలుగా కాదు, అత్త కొరివి దెయ్యమంట, పెళ్ళమేమో దయ్యమంట. దెయ్యమా? నేను అలా చెప్తే గానీ ఇద్దరు వెళ్ళరు, జూనియర్ ఆర్టిస్టులు కదా. నీకు డబ్బాలు ప్రేమను గురిపించాలా మేము? ఇది మొహం చూస్తేనే చేదరేస్తుంది పాప. జీతం తీసుకుని ఇంటికి గడప తొక్కాలనుకుంటే జీతం పుచ్చుకుని పైసా తగ్గకుండా తీసుకునిరా. చెత్తకుండి మొహం వాడు. పదవే అమ్మాయి. వాళ్ళు కొట్టినందుకు కూడా నాకు బాధ లేదండి. నా ముఖాన్ని అంటున్నారు చూడండి, మాటికి జీతాలు తీసుకుని ఇంకా ఎక్కువ సేపు ఇక్కడ ఉంటే మీకు కూడా అదే డౌట్ వస్తుంది నా ముఖం మీద. అదే కదా నిజం. ఖుష్బు మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? అన్నపూర్ణమ్మ, వెల్కమ్ టు ద షో వన్స్ అగైన్. యాజ్ యూజువల్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్ వెరీ వెల్ డన్, గుడ్. మనో గారు, మీకు ఎలా అనిపించింది సార్ స్కిట్? అన్నపూర్ణమ్మని చూడగలిచి అంత ఆనందం. ఆవిడ రావటం నిజంగా ప్రతి స్కిట్ లో వచ్చి ఎంకరేజ్ చేయటం అనేది థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ రాఘవ, నాగి గారు, అమ్మాయి శ్రీదేవి గారు చాలా బాగా చేస్తున్నాం అమ్మా. అండ్ మోహన్ యాజ్ యూజువల్ అందరూ చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్, సూపర్. మరి ఆడియన్స్ ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ స్కిట్లు అంటే ఫ్యామిలీకి చాలా అటాచబుల్ గా ఉంటాయి. అందులో అత్త వైఫ్ అలాంటి వాళ్ళు దొరికితే జూనియర్ ఆర్టిస్ట్ కి ఎప్పుడు పేమెంట్లు ఉంటాయని మళ్ళీ నిరూపించారు. చాలా బాగుంది స్కిట్. ఇంట్లో పెళ్ళం ప్రేమ ఇవ్వకపోతే బయట ఇట్లా కొనుక్కోవాలా? మీరు ఇది ఓకే అంటారా, వద్దంటారా? ఈ ప్రశ్నకి మౌనమే సమాధానం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రష్మి, మీ టీమ్ లో నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? నీకు యాక్టింగ్ నేర్చుకోవాలందా? వచ్చు. పాటలు నేర్చుకోవాలందా? వచ్చు. డాన్స్ నేర్చుకోవాలందా? నేర్చుకుంటా. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ స్కూల్ ఆఫ్ దసరసాలు. దసరసాలు ఏంటి? నవరసాల గురించి విన్నాను గానీ. ఇప్పుడు రామ్ ప్రసాద్ వచ్చి చూపిస్తారు అసలు దసరసాలు అనేది ఏంటి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా. మనకి యాక్టింగ్ స్కూల్ ఎందుకన్నా? ఈ స్టేజ్ మీద అసలు యాక్టింగ్ మొదలెట్టిందే నేను రా. ఇక్కడ కామెడీ ఆనవాళ్ళు చెప్పింది ఎవరు? నేను. ఇప్పుడు మీ ఆనవాళ్ళు లేకుండా పోయిందిగా. మనకి యాక్టింగ్ నేర్చుకోవడానికి, అన్ని కళలు నేర్చుకోవడానికి వచ్చారా స్టూడెంట్స్. మరి పిల్లవేరా, ఎంతసేపు నీ మొహం చూడాలి దరిద్రం. అదే ఫీలింగ్. స్టూడెంట్స్,
ఎక్కడ నవరసాలు యాక్టింగ్ స్కూల్ చూసాం, దసరసాలు ఏంటి అసలు? ఒక రసం మా గురువు గారిదండి. నీరసం. నీరసం. నీ పేరేమిటి? నా పేరు ప్రసాద్ అండి. మంచి పేరే. ఈ దగ్గరకు వచ్చాక చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఏం నేర్చుకుందామని వచ్చా? అదే యాక్టింగ్. అది యాక్టింగ్. నా దగ్గర నువ్వు యాక్టింగ్ నేర్చుకున్నావు అనుకో గొప్ప హీరో అవుతావే. నేర్చుకోకపోతే యాంకర్లు అవుతావు. వద్దండి, యాక్టింగ్ నేర్చుకుంటాను. చంటిలా తయారవుతారు అంతే కదా. నీ పేరేంటి? నా పేరు బుద్ధివంతుడు అండి. ఎందుకంటే మన ఊళ్ళో ఏదో పని చేసినా ఎవడు చేశాడంటే బుద్ధివంతుడు చేశాడంటారు కదా, అబ్బా అందులో కొట్టుపోద్దని. మీ నాన్న పేరు జ్ఞానవంతుడా? అవునండి. ఆయనకి సిగరెట్ అలవాటు, మందు కూడా తాగుతాడు. జ్ఞానవంతుడు సిగరెట్ మందు దాగి బుద్ధిమంతుడిని కన్నాడు. అదిరిపోయినావు. ఏంటి ఏం నేర్చుకుందామని వచ్చా? మెట్రో యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చా. అది మెట్రో కాదురా, గాడిదే. రెట్రో. కళ్ళకేమిటవి? కళ్ళద్దాలు సార్, చాలా కాస్ట్లీ. ఏది ఒకసారి లోపల ఇంకోటి 2 కళ్ళు ఉన్నాయి కదా సార్, అందుకే 2 కళ్ళద్దాలు పెట్టుకొచ్చా. నీవు? నమస్కారం గురుగారు. నమస్తే. నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నా. అవును సార్. ఎందుకు అవుతాం అనుకున్నాడు సార్? నేను యాక్టర్ అవ్వాలన్నది మా నాన్నగారి కళ. చెప్పకపోయావా? ఏమని? కలే. నాకు తాగుబోతు యాక్టింగ్ అయితే బాగా ఇంట్రెస్ట్. యాక్టింగ్ నేర్చుకుంటా. ఇలాంటి కళాకారులు ఉంటే నేర్పించచ్చు. నువ్వు వెళ్ళా కుర్చీ తీసుకురా. సార్ తీసుకోండి. వెరీ గుడ్. అతనికి ఉన్న అలవాటు పర్ఫెక్ట్ గా చూపించాడు. నువ్వు వీడి దగ్గర నేర్చుకో. యాక్టింగ్ ఏముంది, మాకు బేసిక్ వచ్చు కానీ ఈ సంగీతం లాంటిది ఏమో నేర్పిస్తే కొంచెం నేర్చుకుంటామండి. సంగీతం లాంటిది అసలు నాకంటే అద్భుతమైన సంగీతం టీచర్ ఒక ఆవిడ ఉంది. రావాలి. సంగీతానికి రూపం అంటే ఇదే. మరి దీనికంటే మొహం లేదు. ఏం మాట్లాడుతున్నా అండి? ప్రతి రాగానికి రాళ్లు కరుగుతాయని మీకు తెలుసు. నేను పెద్ద పెద్ద కొండలనే కరిగించాలి. అంతెందుకు, నేను ఊరూరా తిరిగి సంగీతం నేర్పిస్తుంటాను. నువ్వు ఊరూరు తిరిగేవంటే నమ్మచ్చు, కానీ సంగీతం నేర్పావంటే నమ్మలేకపోతాం. నీకు సంగీతం గురించి ఏం తెలుసరా? నీకు సంగీతం నేర్పిస్తాను రా. నేర్పించండి. నేను ఇక్కడ ఒకడు ఉన్నాను కదా, నేను నేర్పిస్తాను. నేను నేర్పించినట్టు నేర్చుకోండి. ఓకే గురుగారు. ఇది గాత్రం, నాది ఆత్రం. చూడు. ఓకే. బావలు సయ్యా, మరదలు సయ్యా, రింబోలా. ఈ అమ్మ కడుపు గల ఏ పాట పాడాలి, ఏ పాట పాడుతున్నావే? మాకు నృత్య ప్రదర్శన కూడా వచ్చు తెలుసా? అనవసరంగా ఇన్స్టిట్యూట్ వచ్చావు, ఇక పాటలు రావు, డాన్స్ లో కానీ డాన్స్ మాకేనే వచ్చు. కానీ చూపించండి. దీన్ని ఏ నాట్యం అంటారు? మెదక్. అదేంటది? కథకులో మానేసి మెదక్లో నేర్చుకున్నాను వెళ్ళి. ఓకే, నేను చేస్తాను చూడండి. ఏం చేస్తావు నువ్వు? నేను కత్తిపూడి. అదేంటి? కూచిపూడి కదా. అదే నేను కత్తిపూడిలో నేర్చుకున్నాను. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా. నేర్చుకుంటారా అంటే యాక్టింగ్ స్కూల్కి వచ్చి అర్థమైనవన్నీ నేర్చుకుంటూ ఎందుకు సార్ మనం ఈ స్కూల్ మూసేద్దాం, మనకేం రాదు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? దానికి వెనక గసగసాలే.
నిస 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 గరి స నిస స స నిస 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 గమప ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ స్కిట్ గురించి ఖచ్చితంగా మనో గారి దగ్గర స్టార్ట్ చేయాలి కాబట్టి మనో గారు ఓవర్ టు యు. శంకరాభరణం రాగం దశరసాలట పేరు. చంటి సూపర్, ఫెంటాస్టిక్, చాలా బాగుంది చంటి. నువ్వు మంచి గాయకుడు, శృతిలో పాడావు, మిగతా వాళ్ళు పాడటానికి ట్రై చేశారు. మెట్రోది బాగుంది మా, ఫెంటాస్టిక్, సూపర్. వెరీ నైస్, ఓవరాల్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సింపుల్ విషయాలు కానీ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. ఆటో రామ్ ప్రసాద్ గారు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. మరి మా రామ్ ప్రసాద్ గారు చేసిన స్కిట్ ఎలా అనిపించింది? ఆడియన్స్ లో ఎవరైనా ఇప్పుడు వెంటనే ఒక మంచి సంగీతమైన పాట పాడతారా? మాకు మేడం గారు నేర్పిస్తా అంటే పాడతాం. నాలో ఊహలకు నాలో ఊసలకు అడుగులు వేసావు, నాలో కాంతులకు నాలో. అరే ఆల్రైట్ మానస్, మరి మీ తరఫున నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? మా తరపు నుంచి ఇప్పుడు రాబోతుంది బుల్లెట్ భాస్కర్ అంటీ. వాళ్ళు అత్తగారి బంగారం ఏ కోడలికి చెందాలి, పెద్ద కోడలికి చెందాలా చిన్న కోడలికి చెందాలా అనే ఒక చిన్న ఎంటర్టైనింగ్ స్కిట్ తో మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ ఆంటీ. చిలక పచ్చ కోక పెట్టినాది కేక. కోక ఉంది కానీ కేకే లేదు. యాండి వర్ష, ఈ మధ్య మరీ ఓవర్ అయిపోతున్నావే. వయసులోనే ఉన్నాం, పర్లేదులేండి. ఇప్పుడు ఇలా అంటావు, మళ్ళీ రాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు. ఏమండి, ఏంటి? బుద్ధిగా ఉంటే బాగుంటారా, జీరో సైజ్ లో ఉంటే బాగుంటారా? బుద్ధిగా ఉంటే ఎంత క్యూట్ గా జడ్జిలు అవుతారు. అదే జీరో సైజ్ ఉంటే జీవితాంతం ఆయకరంగా ఉండిపోతారు. ఏమండి, మీ నాన్నమ్మ బర్త్డేకి రష్మిని పిలవలేదేంటి? రష్మి బర్త్డేకి మా నాయనమ్మని పిలిచిందా? నాయనమ్మ అలిగింది. చిన్నప్పటి నుండి ఒకటే క్లాసు, ఒకటే కంచం, ఒకటే మంచం. ఒకసారి ఇంటికైనా పిలవండి. ఇంటికి రా, మొన్న పలసెట్ ఏదో మర్చిపోయావంట కదా. ఆది రామ్ ప్రసాద్ లాగా మీరు కూడా రొమాంటిక్ గా ఇలా ఉండండి. వాళ్ళు గాయస్ కాదు, ఏ అమ్మాయి వచ్చినా నెంబర్లు కూడా ఇమ్మంటారు. అలా నన్ను అడగమంటారే పిచ్చిదానా? వాళ్ళు నిజానికి ఏమీ లేదు. మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ అంటారు కదా. నువ్వు ఖాళీగా ఉన్నావు, నేను ఖాళీగా ఉన్నా. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళినా ఖాళీగానే ఉండాలి కదండి. గిల్లిచ్చుకోవాలి. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. సరేగాని ఏవండి, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చుంట కదా? ఇంగ్లీష్ లో కింగ్. హౌస్ కీపింగ్ అంటే ఏంటండి? ఒక 2 మినిట్స్ ఆగండి. ఏంటి అడిగా? హౌస్ కీపింగ్ అంటే ఏంటండి? పిల్లం పుట్టింటికి వెళ్ళినప్పుడు కీపింగ్ తీసుకొచ్చి హౌస్ లో పెట్టుకున్నాం అనుకో, హౌస్ కీపింగ్ అంటారు. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అలా? నీలాంటి పిల్లం ఉంటే పని మనిషి కూడా ఇంటికి రావట్లేదు. ఏవండి, కొద్దిగా బట్టలు ఉతకండి. 2 నిమిషాలు అయిపోద్దులేవే. కనీసం ముఖం కడుక్కోండి. 2 నిమిషాలు అయిపోద్దులేవే. కనీసం స్నానం చేయండి. 2 నిమిషాలు అయిపోద్దులేవే. మా ఆయన అంతేనా మరి, 2 నిమిషాలు మ్యాగీ కంటే స్పీడ్ ఉంటాడు. ఏమైందండి? తమ్ముడు వచ్చే పని. అరే తమ్ముడు, సంగతులు పెళ్ళి అయ్యి 3 రోజులైంది, ఎలా ఉంది? బాగుందన్నా. ఈ మొక్క మరదలు చెప్పాలి, నువ్వు చెప్పడం ఏంటి? బాగుంది. మరదలు కూడా ఇదే చెప్పుద్దా? బాగా ట్రైనింగ్ ఇచ్చావు అనమాట.
రేయ్ గుర్తు పెట్టుకో, పెళ్లి చేసుకున్నాడు ఎవడన్నా చేసుకుంటాడు, పిల్లని కంట్రోల్లో పెట్టాలి. అవునా? చూపించమంటావా? చూపి. ఏమే ఫైమా ఏమండి? గిన్నెలతో ఓకే అండి. ఇది ఆహా. శోభన రోజు నొక్కావంటే జీవితాంతం అలాగే ఉంటుంది. కొంచెం అలా చెప్పుకోవడానికి సిగ్గుండాలా నీకు? వాడు ఇనేటోడు ఎటోడైతే చెప్పేటోడు చెవిటోడంట. కొట్టే పళ్ళు రాలిపోతాయి. కొట్టండి. ఇప్పుడు నన్ను కొడతారు, రాత్రి దోమల్ని కొడతారు, ఇంకేం కొడతారు? మీరు ఏం కొట్టిరు? ఎద్దనాక దున్ని సవాలి మగాడనక. అన్నయ్య పూర్తిగా విను. సంపాదించి సావాలని చెప్తున్నాను రా. అవునా? ఏందే సంపాదించేది? మా నాన్న లక్షలు ఆస్తుంది, ఇంత ఆస్తి ఏం చేసుకోమంటావు? పెట్టుకోండి పెట్టుకోండి. నాన్న చనిపోయినాక ఆస్తులు పో లోపలికి. తమ్ముడు ఇదే నా కంట్రోల్లో పెట్టడం అంటే? ఏమే ఫైమా, ఏంది? నేను కొంపలో ఉన్నాను, పక్కింట్లో లేని అరిపోయింది. అయిందా? బాగా అయిందా? బయటికి వెళ్ళి మల్లెపూలు తీసుకొస్తా. పురుగుల మంది తీసుకురా. పురుగుల మంది ఎందుకే? ఇప్పుడు మల్లెపూలు తీసుకుని ఏం చేస్తావు? తెచ్చి నీ జల్లో పెడతా. జల్లబడి ఏం చేస్తావు? జల్లబడి ఏం చేస్తావు? ఏం కావాలి నీకు? పురుగుల మంది తీసుకురండి. ఎందుకు? ఒక నగ నట్ర లేదు, ఏం లేదు. ఒక సినిమాకి తీసుకెళ్లరు, ఒక పార్కు తీసుకెళ్లరు. ఎట్లా నేను కాపురం చేసేది? బర్రెకి బర్రెడు. నాన్న చనిపోతే నగలన్నీ మనమేనే. సావడాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇగో మీ అమ్మది నగలు ఉన్నాయి కదా, అవి దొంగతనం చేద్దాం. సరే ఏదో తగలడు. ఏంటి పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తావు? దొంగలు పడ్డారు అయ్యగారు. ఏమే ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ నగలు దొంగతనం చేస్తావా? నా దండ, నా వడ్డానం, నా కమ్మలు నావి, ఇవి నావి. ఆ నగలన్నీ అత్తయ్య గారివి, నీవు కాదు. ఎవరే నువ్వు? ఎవరు? అమ్మన్రా. మీ అమ్మ? మీ అమ్మన్రా. నువ్వు అమ్మ అయితే బోడపల్లి ఎవరు? ఆయమ్మ? ఆయమ్మ మిమ్మల్ని అన్న మీ అమ్మన్రో. అమ్మొచ్చిందిరా. రే పెద్దోడా, అమ్మా లేనోడా, చిన్నోడదే చిన్నోడదే. అసలు ఎందుకు వచ్చావమ్మా? నీకు ఏం కావాలమ్మా? పెద్ద కోడలికి నా నగలన్నీ ఇచ్చేయండి. అలాగేనమ్మా. నాన్న కోమలి. ఏమండి? కోమలి. బాగున్నారా అండి? బాగున్నానే. నేను లేకుండా ఎలా బాగుంటా? చచ్చిపోయాను బాబు. ఈ నగలన్నీ పెద్ద కొడలికి ఇచ్చేయండి రా. ఒప్పుకోను. ఒప్పుకోవాలరా. ఒప్పుకోవే ఒప్పుకోవే. అమ్మా అమ్మా What happened? What happened? చిన్నప్పుడు చనిపోనుకుంటా మళ్ళీ వచ్చింది నాన్న. నేనేమైనా చేశానా? నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కి 10,000 ఇచ్చేటోడు వెనక్కి పోయాడు. 10,000 ఇచ్చేటోడు వెనక్కి పోయాడు. అరే పెద్దోడా చిన్నోడా, అమ్మ చెప్పింది కాబట్టి అమ్మ నగలు పెద్ద కోడలకి ఇద్దాం. అమ్మ చెప్పింది, అమ్మ మాట శాసనం అంతే. లోపలికి పోనీలే, అమ్మ వచ్చింది, పెద్ద కోడలకి ఇచ్చేయమంది కదా, తీసేసుకోమను. కానీ నాకు ఇవన్నీ నాటకం అనిపిస్తున్నాయండి. నాటకం అయినా మన వల్ల కాదు కదా, వదిలే. కాదు, మీ అమ్మ వచ్చినట్టు నేను నటిస్తాను. ఆ నగలన్నీ మనం తీసుకుందాం. అవునా? ఓకే. ఒకసారి మా అమ్మ పేరు కోమలి చెయ్యి. నా పేరు కోమలి. సరే ముందు దొంగతనం చేద్దాం. ఏమైంది? 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 చెయ్యే చెయ్యే. నాందా అమ్మందా? అమ్మకి తమిళ్ రాదు, తమిళ్ రాదు. ఎవర్రా? నేను నీ అమ్మందా. ఏంట్రా తిడుతుంది? అమ్మ అని చెప్తుంది. అమ్మకి తమిళ ఎలా వచ్చు? పైన నేర్పారా, వదిలేరా. ట్రాఫిక్. అమ్మా అమ్మా ఏం కావాలి? ఆ నగలన్నీ నాయి. నా చిన్న కోడలికి మాత్రమే దక్కాలి. శాంతించు కోమలి, శాంతించు. చిన్న కోడలికి అన్ని ఇస్తారు కదా. అన్ని ఇస్తావు, శాంతించు. ఇస్తానమ్మా ఇస్తాను. బావగారు అంత పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. అయ్యయ్యో, అత్తయ్య గారు నగలు. అక్క, అత్తయ్య గారు నీకే తీసుకోమన్నారు, నువ్వే తీసుకో. పెద్దోడా చిన్నోడా, అమ్మ నగలన్నీ చిన్న కోడలకే ఇచ్చేద్దాం. నగల బాక్స్ తీసుకెళ్ళి చిన్న కోడలకి ఇస్తావా? ఎవరంతే. అమ్మా చిన్న కోడలు, ఈ నగలన్నీ తీసుకో.
ఏటైనా అదే మరి పెద్దోడా మా మరి లేదోడా ఏం కావాలి కోమలి? నేను చచ్చిపోయినప్పుడు ఎవరు చూసుకున్నారా నన్ను? పని మనిషి చూసుకుంది. నా నగలని పని మనిషికే ఇవ్వాలి. నగలని పని మనిషికి ఇస్తే నువ్వేం చేస్తావు? ఏదో చెయ్యు. ఏంటండి చేసేది? అమ్మేంద్ర ఇందులో ఉందా ఇందులో ఉందా ఇందులో ఉందా? వీళ్ళిద్దరిలోనే ఉందమ్మా. అదే ఇందులో ఉండదా? ఇది దొరికిపోతుంది. అమ్మకు బాగాలేనప్పుడు పని మనిషి హెల్ప్ చేసింది కాబట్టి నగలన్నీ పని మనిషికే ఇవ్వాలరా. నువ్వేంటి సూట్ కేసు పట్టుకున్నావు? ఐఎమ్ గోయింగ్. ఎక్కడికి? మై హోమ్. మరి నేను? నాకు నగ లేదు, నట్ర లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఉండి నేనేం చేయాలి? నీకు నేను కావాలనుకుంటే నా పుట్టింటికి ఇల్లరికేం కదా. లేండి గెట్ లాస్ గెట్ లాస్. నాకు ఇది లేదు అది లేకపోతే ఇంకెందుకు ఉంటాను నేను. పోండి పోండి, పరాయోళ్ళే. రక్త సంబంధమేనే. అందుకే నా కోసం నా కొడుకులు ఉన్నారు. రండి కొడకల్లారా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న కలిసొచ్చిన కాలానికి. ఎక్కడికి రా? ఆఫీస్ కా? నా పిల్లం దగ్గరికి. పిల్లాన్ని చూడకుండా ఉండలేవా? నేను ఉండలేదా? నీ వయసు ఏంటి నా వయసు ఏంట్రా? నువ్వు ఆరిపోయే దీపానివి. నాకు మొన్న నూనెసి ఒత్తెట్టారు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నాతో ఉన్నావు, అది చాలురా నాకు. ఆడి పిల్ల యావరేజ్ గా ఉంటుంది, నా పిల్ల కత్తిలా ఉంటుంది. వాడే ఉండలేకపోతున్నాడు, నేనే ఉండగలుగుతాను. సారీ పట్టి వస్త్రాలతో వెళ్ళిపోతున్నా నేను. నీ పిల్లని చూడకుండా ఉండలేవా నువ్వు? నా పిల్లని చూడకుండా ఎవడు ఉండలేడు, అందుకే వెళ్తున్నా. నీ మీద నీకు నమ్మకం లేదా? నా పిల్లం మీద లేదు. ఏమే రత్తాలు ఇంక యాక్టింగ్ చాలేలే. నాటకం అంటే ఎందుకు ఆడిపించారు అసలు? నేను కన్న కొడుకులు వాళ్ళకే అన్ని తెలివితేటలు ఉంటే వాళ్ళకి జన్మనిచ్చిన తండ్రినే నేను. నాకెన్ని తెలివితేటలు ఉండాలి. నగలు తీసుకొని లోపల పెట్టు. ఓకే, సో మన ఆడియన్స్ కి ఎలా అనిపించింది స్కెచ్? నేను మీ అమ్మని రా, నగలని మా ఆడియన్స్ కి ఇవ్వండి రా. సూపర్ అండి. 5 మార్క్స్ సూపర్. నువ్వైతే ఎక్సలెంట్. సో మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు. భాస్కర్ గారు, చాలా రోజు తర్వాత ఇలాంటి ఒక పవర్ ప్యాక్ సిజ్లింగ్ ఎంటర్టైనర్ స్కిట్ చూసాను. ఫెంటాస్టిక్. అందరూ నరేష్, మీరు, వర్ష, ఫహిమా, వాట్ అ బ్రిలియంట్ యాక్టర్ నువ్వు తెలుసా. ఫెంటాస్టిక్. ఫస్ట్ టైం ఎప్పుడు స్టేజ్ మీద వచ్చావు అప్పుడు నుంచి లాస్ట్ వరకు నువ్వు నెక్స్ట్ ఏం చేస్తున్నావు అని చూడడానికి ఇక్కడ వెయిటింగ్ లో ఉన్నాను. ఆల్ ఆఫ్ యూ, ఇట్ వాస్ బ్రిలియంట్. మనో గారు మీకు ఎలా అనిపించిందండి? ఎక్స్ట్రానరీ. భాస్కర్ ఒక థీమ్ తీసుకున్నాడంటే ఆర్టిస్టులు అందరినీ ఎలివేట్ చేస్తాడు. అది గ్రేట్ క్యారెక్టర్ అది. అరే నరేష్, నీలో ఉన్నటువంటి నటుడిని ఆవేశాన్ని బ్రహ్మాండంగా చూపించావు. ఫెంటాస్టిక్. ఆల్రైట్ మానస్, మన ఇవాల్టి ఎపిసోడ్ అయితే బ్రహ్మాండంగా జరిగింది. మంచి మంచి కాన్సెప్ట్స్ చూసాము. మళ్ళీ రేపు కాన్సెప్ట్స్ ఎలా ఉండబోతున్నాయో నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నా. సో ఆడియన్స్, మళ్ళీ రేపు కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ అ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యూ జబర్దస్త్ గా.